మనకు ప్రతిఫలం ఏమి ఇచ్చిండు? మహాలక్ష్మి పథకానికి ఆనాడు మరి 3,500 కోట్లు ప్రతి నెల మనకి ఇస్తా అని చెప్పిండు. 3,500 కోట్లు 350 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ ఇస్తున్నారా అంటే 120 కోట్లు, 80 కోట్లు, 90 కోట్లు ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. దానివల్ల ఇవాళ మనకు చాలా ఇబ్బంది వస్తూ ఉన్నది. 350 కోట్లు ప్రతి నెల మహాలక్ష్మి పథకానికి మనం టికెట్ ఇస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఎవడబ్బా సొమ్ము ప్రభుత్వం జేబులో కల్లిస్తుందా? ప్రభుత్వం ఇంటి నుంచి ఇస్తా ఉందా? మనం జీరో టికెట్లు ఇస్తే జీరో టికెట్ రావాల్సిన రియంబర్స్మెంట్ మనకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే వాళ్ళు ఇవ్వాలి. కానీ ఏమంటా ఉంది ప్రభుత్వం? ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆనాడు 68 ఓఆర్ ఉండే, ఇవాళ 98 ఉందని చెప్తా ఉన్నారు. 98 కాదు, 100, 120 పరిస్థితి కూడా వచ్చింది. అయినా ఎవరు చేస్తా ఉన్నారు? పద్మవ్యూహంలో అభిమన్యులాగా నా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఇలా కష్టపడితేనే అది వస్తూ ఉంది. దాన్ని నెపంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో ₹1 కూడా పెట్టలే. గతంలో ఉన్న ప్రభుత్వాలు బడ్జెట్లో పెట్టుబడి పెట్టినాయి, అన్ని ప్రభుత్వాలు పెట్టినాయి. ఈ ప్రభుత్వానికి ఏం మాయరోగం వచ్చింది? ఎందుకు పెట్టలే? మహాలక్ష్మి పేరు మీద ఇవాళ పెట్టుబడి లేదు. రెండోది రియంబర్స్మెంట్స్ లేవు. ఇవాళ బస్ పాస్ల రియంబర్స్మెంట్ మనకి ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి. అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ల రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా ఎవరి కూడా విలేకరులు కూడా ఏది కూడా మనకు రావాల్సిన ఇవ్వట్లేదు. ఇవాళ మహాలక్ష్మి పథకంలోనే దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సి ఉన్నాయి. వాళ్ళు నిజంగానే 350 కోట్లు ఇస్తే ఇలా ఈ పరిస్థితి ఉండదు. నా అన్నలు రిటైర్డ్ అయిన వాళ్ళు రోడ్ల మీద తిరిగే పరిస్థితి దాపరించదు. మా అక్క జిల్లాలో పిఆర్సీలు ఆగవు. ఇవాళ 3 పిఆర్సీలు ఆగినాయంటే ఇదంతా బాధ్యత ఈ గవర్నమెంట్ బాధ్యత వహించాలి. అందుకనే మనం కూడా మరి ఇంకా యూనియన్లు ఇస్తా అన్నారు. యూనియన్లు అదెంత పని? ముఖ్యమంత్రి తీయగా చెప్పిండు. ఏం చెప్పిండు? ఇవాళ అడిగే వాళ్ళు ఉండాలి, ఉండపోతే ఎట్లా? అది అన్యాయం చేసిండు కేసీఆర్, కాబట్టి నేను ఇస్తాను. ఏది ముఖ్యమంత్రి గారు? ఆయన అన్యాయం చేస్తే నువ్వు న్యాయం ఏది? ప్రజాపాలన ఎక్కడుంది? ఇవాళ 90 రోజుల ప్రజాపాలన అని సంబరాలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు ఏడుస్తూ ఉన్నారు. మా ఉసురు దాకిన వాళ్ళు ఎక్కడెక్కడ పోయినో, ఎంతమంది ముఖ్యమంత్రులు మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబుని ఇంటికి పంపేలేదా? రేపు నీ పరిస్థితి ఏంది ఆలోచన చేసుకోమనే ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి. ఏమో 1000 మంది డ్రైవర్లకు నోటిఫికేషన్ ఇచ్చారు మొన్న పోలీస్ రిక్రూట్మెంట్. చూసారు కదా? ఇస్తే మనకి 24,000 మంది అప్లై చేశారు. ఎంత? 24,000 మంది. అంటే మన దగ్గర యువత ఉంది. మనకి పర్మనెంట్ ఉద్యోగాలంటే వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళ బస్సులు నడిచే పరిస్థితి లేదు. రాణిగంజ్లో 100 బస్సులు వచ్చినాయి, 30 బస్సులే నడుస్తూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ డ్రైవర్స్ లేక. అంటే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ బస్సుల మీద వాళ్ళే చేస్తారు. ఇవాళ హైదరాబాద్లో మరి కండక్టర్లు ఎందుకు చేస్తూ ఉన్నారు? పద్మవ్యూహంలో యూనియన్లు ఇస్తా అని చెప్పి ఈనాటి వరకు ఇవ్వకపోగా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి దుర్గతికి పట్టింది. ఆ ఎలక్ట్రిక్ బస్సుల వలన మనకి వ్యతిరేకం కాదు, కానీ కేంద్ర ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి బస్సులని తీసుకొచ్చి ఒలక్టో జేపీఎం కంపెనీల ద్వారా ఇచ్చి ఒక్కొక్క బస్సుకి 36 లక్షలు సబ్సిడీ వాళ్ళకే ఇప్పిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఏమో ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిన వాళ్ళ విధంగా ఆర్టీసీకి హైర్కి అద్దెకి ఈ బస్సులను ఇచ్చి కిలోమీటర్కి మరి 45 నుంచి 55 రూపాయలు, ఆర్డినరీకి 65 రూపాయల నుంచి 85 రూపాయల వరకు, తర్వాత ఏసీ బస్సులకి తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఆ బస్సులన్నీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వ విధానంలో అవుట్ సోర్సింగ్ ద్వారా వస్తాయి. మనం చెప్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ కానీ హైర్ బస్సుల్లో పనిచేసే వాళ్ళు కానీ రెగ్యులర్ కావాలని మనం చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండొద్దు, వాళ్ళ ద్వారానే వేయాలి, ఆర్టీసీ ఉద్యోగులు చేయొద్దని చెప్పి చేయడం వల్ల ఇవాళ ఆర్టీసీకి మరి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. హైదరాబాద్ నుంచి 4,500 మంది డ్రైవర్లని ఇవాళ విల్లింగ్ అడుగుతా ఉన్నారు. మీరు ఏ జోన్లకు పోతారని చెప్పి. ఇంకా 2,000 ఇప్పటికే 900 బస్సులు వచ్చినాయి. ఇంకా 2,000 బస్సులు వస్తూ ఉన్నాయి. ఆ బస్సులు వస్తే వచ్చే సంవత్సరం 2027 డిసెంబర్ వరకు ఆర్టీసీ వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇంకో 3-4 సంవత్సరాలలో తెలంగాణ మొత్తం ఇవాళ ముఖ్యమంత్రుల మీద ఎవరి మీద ఇవాళ ఇబ్బందులు లేవు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయాలని ఎక్కడ కూడా లేదు. ఈ ముఖ్యమంత్రులు
ఎవరిష్టంగా వాళ్ళు చేయొచ్చు. గతంలో కూడా చాలా మంది అదే విధంగా చేసిండ్రు. 4 కోళ్లను కానీ ఇవి కానీ మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పొచ్చు. కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండి కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తా ఉన్నది. కాబట్టి ఆర్టీసీలో ఆందోళన వచ్చింది. ఇలా బడ్జెట్లో డబ్బులు లేవు, రియంబర్స్మెంట్ లేవు, పెట్టుబడి లేదు, కొత్త బస్సులు ఒక్కటి కూడా కొనియలేదు. అట్లాగే కాంట్రాక్ట్ పిల్లల్ని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నది. చచ్చిపోయిన వాళ్ళ పిల్లల ఉద్యోగ ఉపాధికి ఇవాళ 2 ఏళ్ల తర్వాత రెగ్యులర్ చేసేటువంటి నీచ నికృష్ట స్థితికి రావడం జరిగింది. కాబట్టి ఆర్టీసీలో సమ్మె మేఘాలు వచ్చినాయి. సమ్మెకి కార్మికులంతా సిద్ధంగా ఉండాలి. ఇది ఆఖరి సమ్మె. ఇప్పుడు సమ్మె చేయకపోతే ఎప్పుడు కూడా చేయలేం. మనం ఇక కార్మికులంతా ఈసారి ఏకం కావాలని చెప్పి యూనియన్లను పక్కకు పెట్టి జేఏసీగా ముందుకు పోతా ఉన్నాం. ఇలా 7 సంఘాలు జేఏసీగా ముందుకు పోయి కొన్ని విజయాలు సాధించినాం. మొన్న హైదరాబాద్ బస్ భవన్ని వాళ్ళు హస్తగతం చేసుకుంటే వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. మన ఐక్యతతోటి మరి ఏపీని వాళ్ళు ఇవాళ దాంట్లో నివాసం ఉంటా ఉన్నారు. అట్లాగే మరి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ కార్మికులు హైదరాబాద్ సిటీలో మీరు ఏ జోన్కి పోతారని అడుగుతా ఉన్నారు. ఎవరు కూడా ఏ జోన్కి పోవద్దు. అవసరం అయితే ఏం చేసైనా దాన్ని కాపాడుకుందాం. ఇలా హైదరాబాద్ ఖాళీ అయితే రేపు రాష్ట్రం అంతా ఖాళీ కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలి. సమ్మె ద్వారానే ఇలా ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనమైతాం, యూనియన్లు వస్తాయి. సమ్మె ద్వారానే మన అందరికీ రక్షణ వస్తుంది. సమ్మె ద్వారానే ఉందో ఆనాడు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలని తప్పకుండా పరిష్కారం చేయాలి ఈ ముఖ్యమంత్రి. లేకపోతే ఈ ప్రభుత్వానికి కార్మికులు తిరుగుబాటు చేయాలి. ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ 90 రోజుల ప్రజాపాలన అని చెప్పి సంబరాలు చేస్తా ఉన్నారు. దేనికి సంబరాలు? ఆర్టీసీ కార్మికుల అర్థనాదాలు మీకు కనబడలేదా? ఆర్టీసీ కార్మికుల బాధలు కనబడలేదా? ఆర్టీసీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా? ఆర్టీసీ నుంచి ఇలా హైదరాబాద్ నుంచి కార్మికులని బయట జిల్లాలకు పంపించే కంకణ బదులు ఎందుకు అయినరో ఈ ప్రభుత్వం చెప్పాలని. లేని పక్షంలో సమ్మె తథ్యం. మరి లేబర్ కమిషనర్ గారు 9వ తారీఖు నాడు చర్చలకు పిలిచిండ్రు, ఆహ్వానిస్తున్నాం. ఇవాళ 7 రేపు లేదు ఎల్లుండి లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు ఉంటాయి. జేఏసీకి మేనేజ్మెంట్ను పిలిచి మధ్యవర్తిత్వం చేస్తుంది. అక్కడ సంధి మార్గం వస్తుందని మేము అనుకోవట్లేదు. సంధి మార్గం రాకపోతే మేము అదే రోజు సమ్మెకి శంకారావం, సమ్మె డేట్ ఇస్తాం. కార్మికులంతా కథన రంగంలోకి సమ్మెకి అందరూ కూడా భుజం చేయి కలిపి రావాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఆర్టీసీ సమ్మె కాదు, ప్రజా సమ్మె. ఇది ప్రజా రవాణాని రక్షించుకోవడానికి, ఆర్టీసీని రక్షించుకోవడానికి ఇలా అన్ని పార్టీలు మొన్నటి వరకు అసెంబ్లీలో మాట్లాడిండ్రు. అట్లాగే అన్ని పార్టీలను కలిసినాం, అన్ని జాతీయ సంఘాలను కలిసినాం. అందరూ కూడా పార్టీలకు అతీతంగా మేమంతా కూడా మీరు సమ్మె అంటే మేమే డిపోల ముందు కూర్చుంటాం, పరిష్కారం అయ్యే వరకు మేము చేస్తాం, ఆర్టీసీని రక్షిస్తాం. ఆర్టీసీ రక్షించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా వసూళ్లు అవుతా ఉన్నాయి. హైర్ బస్సుల్లో కంటే ఇలా ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇష్టారాజ్యంగా డబ్బులు పెంచిండ్రు. కార్మికుల మీద భారం పడుతుంది. ప్రైవేట్ పరం అయిపోతే కార్మికులు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి తెలంగాణ ప్రజలకి అన్యాయం జరగొద్దంటే ఈ ఆర్టీసీ ఉండాలి. ఆర్టీసీ ఉండాలంటే ఆర్టీసీ కార్మికుల సమ్మెకి ప్రజలు, మేధావులు, సంఘాలు అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ సమ్మెకి కార్మికులంతా ఏక వాక్యంతో జేఏసీ ఏది చెప్తే దానికి సమ్మెకి రావాలి. లేకపోతే సమ్మె తప్పదు. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వాన్ని తప్పకుండా మెడలు వంచి పరిష్కారం చేయడానికి జేఏసీ సిద్ధం. కాబట్టి సమ్మెకి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి జేఏసీగా తెలియజేస్తా ఉన్నాం.